హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్ కెమ్ మేడ్ ఈజీ. మన ఛానల్లో 10th క్లాస్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ అందరికీ ఉపయోగపడే విధంగా 100 out of 100 తెచ్చుకోవాలంటే 1 marks క్వశ్చన్స్ చాలా బాగా కష్టపడి ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి సో 1 marks క్వశ్చన్స్ కోసం ప్రత్యేకించి మనం వీడియోస్ అయితే చేస్తున్నాం. ఆ వీడియోలో పార్ట్ 5 వీడియోకి అయితే మనం వచ్చాం. పార్ట్ 5 వీడియోలో మోడల్ పేపర్ నెంబర్ 9 and 10లో ఉన్నటువంటి 1 marks క్వశ్చన్స్ గురించి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మొదటిసారిగా మన ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, 10th క్లాస్ చదివే స్టూడెంట్స్ అందరికీ కూడా మన వీడియోస్ అందేలాగా షేర్ చేస్తారని అనుకుంటున్నాను. అయితే ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మోడల్ పేపర్ నెంబర్ 9 దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. స్టేట్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అని ఇచ్చారు. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్కి స్టేట్మెంట్ రాయమన్నారు. సో ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్, ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్, ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అనేది ఏం చెప్పింది అనేది రాసుకోవాలి. ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ అండ్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్ అండ్ అపార్ట్ ఫ్రమ్ ద ఆర్డర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని రాస్తాం. అంత రాయకపోయినా కానీ సింపుల్గా చెప్పాలంటే ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ అంటే ప్రతి కాంపోజిట్ నెంబర్ని, every composite number can be expressed as ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామంటే product of primes and this factorization is unique ఆ ఫ్యాక్టరైజేషన్ ఎలా ఉంటుందంట, యూనిక్గా ఉంటుంది. అంటే రిమైనింగ్ వాటిలా కాకుండా సెపరేట్గా ఇండివిజువల్గా ఇంకా ఆ రకంగా తప్ప వేరే రకంగా ప్రైమ్ ఫ్యాక్టర్స్ రావని అర్థం. సో ఇలా రాస్తే సరిపోతుంది. సెకండ్ క్వశ్చన్, ఇన్ ద పాలినామియల్ 4x³ - 3x² + 5x - 9 వాట్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x² అని అడిగారు. అక్కడ ఆప్షన్స్ ఇచ్చారు. ఆప్షన్ ఏ 4, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి -3, ఆప్షన్ డి -9 అని ఇచ్చారు. సో ఇప్పుడు ఇచ్చిన పాలినామియల్ రాసుకుంటే 4x³ - 3x² + 5x - 9 అన్నారు. x² కోఎఫిషియంట్ అన్నారు. అంటే x² ముందు -3 ఉంది కాబట్టి x² కోఎఫిషియంట్ -3 అవుతుంది. అంటే ఆప్షన్ సి కరెక్ట్. అదే ఎగ్జామ్లో x కోఎఫిషియంట్ అని అడిగితే 5 అని రాయాలి, x³ కోఎఫిషియంట్ అని అయితే 4 రాయాలి, కాన్స్టెంట్ అని అడిగితే కనుక -9 అని రాయాలన్నమాట. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. మ్యాచింగ్ ఇచ్చారు. x + y = 5, 2x - y = 9, x - y = 0. సొల్యూషన్స్ ఇచ్చారు ఇటువైపున. దేనికి ఏ సొల్యూషన్ అవుతుందో చూడాలి. సో ఇలా మనకు మ్యాచింగ్ ఇచ్చినప్పుడు మనం తొందరపడకుండా ముందు మ్యాచింగ్ దేనికి ఏది అవుతుందనేది చూసుకోవాలి. పేపర్ మీద, క్వశ్చన్ పేపర్ మీద అయితే మార్కింగ్ చేయకూడదు. పక్కన రఫ్లో మన ఆన్సర్ షీట్ మీదే ఒకసారి ఆలోచన చేయాల్సి ఉంటుంది అనమాట. సో థర్డ్ క్వశ్చన్, x + y = 5 ఇది ఏ అనే ఆప్షన్, ఏ బి అనే క్వశ్చన్ 2x - y = 9, సి అనే క్వశ్చన్ ఏంటంటే x - y = 0. ఇక్కడ పి ఏమని ఇచ్చారంటే 3, క్యూ ఏమని ఇచ్చారంటే 1, 4, ఆర్ ఏమని ఇచ్చారంటే 5, 1. దీంట్లో 1కి 4 కలిపితేనే 5 వస్తుంది. అంటే దీనికి ఏ ఆప్షన్ అవుతుంది. సో ఎవరిలోంచి ఎవరినైతే 0 వస్తుందంటే రెండు సేమ్ అయి ఉండాలి. అంటే 3, 3 దీనికి అవుతుంది. అంటే రిమైనింగ్ ఇది అవుతుంది అనమాట. అంటే ఏకి క్యూ ఆప్షను, బికి ఆర్ ఆప్షను, సికి పి ఆప్షను. అంటే క్యూఆర్పి. సో ఇచ్చిన దాంట్లో క్యూఆర్పి, ఏక్యూ, బిఆర్ఓ, సిపి అనేటువంటి థర్డ్ ఆప్షన్లో ఉంది. అంటే ఆప్షన్ సిలో ఉంది కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఫోర్త్ క్వశ్చన్ చూస్తే x + 2 whole square + 5 = 0 ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax² + bx + c = 0 ఫామ్లో రాయమంటున్నారు. అది ఎలాగో చూద్దాం. 4x ఇక్కడ x + 2 whole square + 5 = 0ని ax² + bx + c = 0 అంటే స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ గా మార్చాలి. a + b whole square అంటే a² + b² అంటే 2² అంటే 4 అవుతుంది, ప్లస్ 2ab అంటే 2 2 = 4x అవుతుంది, + 5 = 0. సో x², నెక్స్ట్ x టర్మ్ 4x, 5 4 కలిపితే 9 విచ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax² + bx + c = 0 ఫామ్లోకి అయితే వచ్చిందనమాట. నెక్స్ట్ ఆప్షన్ ఫిఫ్త్ క్వశ్చన్, క్రియేట్ అన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ హూస్ కామన్ డిఫరెన్స్ ఈస్ 3. కామన్ డిఫరెన్స్ 3గా ఉన్నటువంటి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ని కనుక్కోమన్నారు. అయితే కామన్ డిఫరెన్స్ 3గా ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా మనకి ఫస్ట్ టర్మ్ ఎంత ఉందనేది ఇవ్వలేదు కాబట్టి ఫస్ట్ టర్మ్ మనకు నచ్చిన టర్మ్ తీసుకోవచ్చు. 0 1 2 3 అండ్ సో ఆన్ మీద ఏదైనా తీసుకోవచ్చు.
కామన్ డిఫరెన్స్ మాత్రం 5 ఉండవు కాబట్టి సో నేను ఫస్ట్ టర్మ్ 0 అని తీసుకుంటాను. 0కి 3 యాడ్ చేస్తే 3, 3కి 3 యాడ్ చేస్తే 6, 6 3 యాడ్ చేస్తే 9, 9 3 యాడ్ చేస్తే 12 అండ్ సో ఆన్. ఒకవేళ ఫస్ట్ టర్మ్ అంటే ఇచ్చారనుకోండి, ఫస్ట్ టర్మ్ కూడా ఏంటనేది రాస్తాం. ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి ఇబ్బంది లేదు. 6th క్వశ్చన్ అసెషన్ అండ్ రీజనింగ్ టైప్ క్వశ్చన్ ఇచ్చారు. ద జీరోస్ ఆఫ్ పాలినామియల్ x² - 5x + 3 6 ఆర్ 2, 3, 2 and 3 అని ఇచ్చారు. సో 2 and 3 అనేవి ఖచ్చితంగా దానికి జీరోస్ అవ్వాలంటే P(2) 0 అవ్వాలి, P(3) కూడా 0 అవ్వాలి. ఇచ్చిన రీజన్ కరెక్ట్, రీజన్ మాత్రం కరెక్ట్. అయితే అసర్షన్ ఎంతవరకు కరెక్ట్ అనేది మనం చెక్ చేసుకుంటే ఆర్ సపోర్ట్ ఏ అనేటువంటిది ఇస్తాం అనమాట. ఆప్షన్ ఏ కరెక్ట్ అవుతుంది అనమాట. అప్పుడు సో చూద్దాం. P(x) = x² - 5x + 6 అన్నారు. P(2) కనుక్కోండి. 2² అంటే 4, 5 2 10 ఇక్కడ. సో 4 + 4 - 4 0 అవుతుంది. అలాగే P(3) కనుక్కోండి. 3² అంటే 9, 5 3 15. ఇక్కడ 9 + 6 15 - 15 ఇది కూడా 0 అవుతుంది. అంటే అసర్షన్ ఈజ్ కరెక్ట్. అలాగే రీజన్ ఎలాగే కరెక్ట్. ఆర్ సపోర్ట్ ఏ అని రాసుకుంటాం. అంటే మనం ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది అనమాట. ఓకేనా. సో అసర్షన్ రీజన్ బోత్ ఆర్ ట్రూ అండ్ ఆర్ సపోర్ట్ ద ఏ అని రాసుకుంటాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఐడెంటిటీ అని ఇచ్చారు. sec² θ - +1 = tan² θ, sin² θ + cos² θ = 1, cosecant θ × sin θ = 1, tan θ × secant θ = 1 అని ఇచ్చారు. ఫస్ట్ మనకి జనరల్గా ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారంటే sec² θ + 1 = tan² θ అన్నారు. ఇది యాక్చువల్గా ఇది ఐడెంటిటీ అవ్వదు. ఎందుకు అవ్వదంటే కనుక మనకి ఇక్కడ sec² θ ఇక్కడ దానికి కంటిన్యూషన్ గా మనకి యాక్చువల్గా ఇవ్వాలి. sec² θ - tan² θ = 1 అన్నారు అనుకోండి. +1 ఇడితే -1 అవ్వాలి. సో ఇది -1 కాబట్టి ఇది ఖచ్చితంగా ఐడెంటిటీ అయితే అవ్వదు. సో నెక్స్ట్ sin² θ + tan² θ 1 అన్నాడు. అది ఖచ్చితంగా ఐడెంటిటీ అవుతుంది. ఇది కరెక్ట్. థర్డ్ వన్ cosecant θ అంటే 1/sin θ అంటాం. 1/sin θ × sin θ అంటే 1 అయింది. ఇది కూడా కరెక్టే. ఫోర్త్ ఆప్షన్ tan θ × secant θ అని ఇచ్చారు. యాక్చువల్గా ఇది తప్పు. ఇది tan θ × secant θ అంటే మనకి ఇక్కడ దీనేమో sin/cos అని రాస్తాం, ఇదో 1/cos అని రాస్తాం. 1 వచ్చే అవకాశం అయితే లేదు. ఇదైతే రాంగ్ అనమాట. సో tan θ × cot θ అని ఇవ్వాలి ఇక్కడ క్వశ్చన్లో. ఇక్కడ cot θ అని ఇస్తే ఇది ఐడెంటిటీ అవుతుంది. అలాగే ఇక్కడ sec² θ - tan² θ = 1 అన్నాం అనుకోండి. +1 ఇడితే -1 అవ్వాలి. ఇక్కడ -1 ఇది ఐడెంటిటీ అయ్యేది. సో ఇక్కడ ఏ ఆప్షన్ మరి కరెక్ట్ అవుతుందంటే 1 కరెక్ట్ అవుతుంది, 4 కరెక్ట్ అవుతుంది. సో ఇలా మిస్టేక్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. అటువంటిప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏదో ఒకటే పెట్టి రాకూడదు. ఈ 2 ఆప్షన్స్ పెట్టేసుకోవాలి తప్పదు. సో ఇక్కడ ఏమైందంటే ఇక్కడ మైనస్ పెడితే ఇది ఐడెంటిటీ అవుద్ది. ఇక్కడేమో cot θ పెడితే అది కూడా ఐడెంటిటీ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 8 చూద్దాం. At a particular time, the angle of elevation of sun is 45 degrees. Then the length of the shadow is 10 meters. Height tree is 10 meters height ఉన్నటువంటి ట్రీ ఉందంట. దాని లెంత్ ఎంత అని అడిగారు. 10 meters height ఉన్న లెంత్ ఉన్న ట్రీ ఉంది. AB అనేది ట్రీ అనుకోండి, C అనుకోండి. యాంగిల్ ఆఫ్ సన్ ఎంత అన్నాడు? 45 degrees అన్నాడు. అంటే ఇక్కడ 45 అంటే ఇది కూడా 45. మీకు తెలుసు, ఆల్రెడీ చెప్పాను. 45 ఉన్నప్పుడు ఆపోజిట్ సైడ్ ఎడ్జసెంట్ సైడ్ రెండు ఒకటి అవుతాయి. లెంత్ ఆఫ్ ద షాడో అంటే ఇది కావాలంటే ఇది కూడా 10 అవుతుంది. అంటే ఇచ్చిన ఆప్షన్లో ఆప్షన్ డి అనేది కరెక్ట్ అవుతుంది అనమాట. సో అలా కాకుండా మనకి ప్రాబ్లం కింద చేయాలంటే tan 45 = ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. సో బీసీ మనకు తెలియదు కాబట్టి ఇక్కడ 1 = 10/BC. BC × 1 అంతా BC = 10 meters అవుతుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఎన్ ఈవెంట్ ఈ అనేది ఒక ఈవెంట్ అయితే P of E + P of E bar = 0 అని ఇచ్చారు. ట్రూ ఆర్ ఫాల్స్ అన్నాడు. అదైతే ఖచ్చితంగా ఫాల్స్ అవుతుంది. ఎందుకు ఫాల్స్ అవుతుంది? P of E + P of E bar ఎప్పుడు కూడా 1 అవ్వాలి, 0 అయితే అవ్వదు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. స్టేట్మెంట్ 1 ఇచ్చారు. ఏ టాంజెంట్ టు ఏ సర్కిల్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద రేడియస్ త్రూ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. అది కరెక్ట్. ద లెంత్ ఆఫ్ ద టాంజెంట్ డ్రాన్ ఫ్రమ్ ఎన్ ఎక్స్టర్నల్ పాయింట్ ఆఫ్ ఏ సర్కిల్ ఆర్ ఈక్వల్. ఇది కూడా కరెక్ట్. బోత్ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ అవుతుంది అనమాట. సో అక్కడ క్వశ్చన్ పేపర్లో వాళ్ళు ఇచ్చినటువంటి ఆప్షన్ ఏంటంటే కనుక ఇలా ఒక టాంజెంట్ గీసుకుంటే సర్కిల్కి, సో రేడియస్ దగ్గర టాంజెంట్ ఖచ్చితంగా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర 90 degrees ఉంటుంది. అది కరెక్ట్. అలాగే ఎక్స్టర్నల్ పాయింట్ దగ్గర నుంచి సర్కిల్కి కనుక 2 టాంజెంట్స్ గీస్తే 2 టాంజెంట్స్ లెంత్ సమానం. అది కూడా కరెక్ట్. సో ఆటోమేటిక్గా 2 ఆప్షన్స్ కరెక్ట్ అయినాయి అనమాట. ఇన్ ద ఎడ్జసెంట్ ఫిగర్ రేడియస్ ఆఫ్ ద బేస్ ఎంత అని ఇచ్చారు? 5 అని ఇచ్చారు. యాంగిల్ ఎంత ఇచ్చారు? 60 ఇచ్చారు. హైట్ ఆఫ్ ద కోన్ ఎంత అని అడిగారు. అంటే మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ ఏమో సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ లోది, ప్రాబ్లం ఏమో ట్రిగనోమెట్రీలోది. ఇక్కడ యాంగిల్ 60 ఇచ్చారు. హైట్ కనుక్కోమన్నారు.
రేడియస్ ఆఫ్ ద కోన్ ఎంత అన్నారు, ఇది 5 అని ఇచ్చారు, 5 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. సో అయితే ఇక్కడ tan అప్లై చేయాలి. tan 60 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై adjacent సైడ్ కాబట్టి h/5 అవుతుంది. tan 60 అంటే ఎంతమ్మా, √3 ఈజ్ ఈక్వల్ h/5 అంటే h ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, 5√3 సెంటీమీటర్స్ అవుతుంది. ఇచ్చిన ఆప్షన్లో 5√3 సెంటీమీటర్ అనేది ఆప్షన్ బి కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ 12th ప్రాబ్లం చూద్దాం. ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ పిక్యూఆర్ సిమిలర్ అని ఇచ్చారు. సో ఏబిసి తీసుకుందాం. ట్రయాంగిల్ ఏబిసి తీసుకున్నట్లయితే ఇక్కడ ఈ ఏ సీక్వెన్స్ లో తీసుకున్నామో పిక్యూఆర్ కూడా అదే సీక్వెన్స్ లో తీసుకోవాలి. ఇది పి, ఇది క్యూ, పిక్యూఆర్ సేమ్ అదే లెటరింగ్ లో తీసుకోవాలి. సో అయితే యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పి ఈజ్ ఈక్వల్ టు 90 అంట. ఏపీలు రెండు కలిపితే ఇది 90, ఇక్కడ ఇది 90 అయింది. అంటే డయాగ్రామ్ ఏదో వేసేస్తాం, యాక్చువల్ 90 అయితే అలా ఉండదు, కానీ ఏదైనప్పటికీ అలా రాసుకోవచ్చు. బీఆర్ కలిపితే ఎంత వస్తుందని అడిగాడు, బిఆర్ కలపాలంటాడు. జనరల్గా ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ మొత్తం ఎంత అండి, యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి కలిపితే ఎంత 180. ఆల్రెడీ ఏ ఎంత అని తెలుసు మనకి, 90 అని తెలుసు. బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180. సో ఇక్కడ బి ప్లస్ సి కావాలంటే కానీ +90 వెళ్తే -90 అంటే 180 - 90 అంటే 90 అయింది. ఇప్పుడు సి బదులు ఏమని రాసుకోవచ్చు, సి ఈజ్ సిమిలర్ టు, సి ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు ఆర్ అవుతుంది కాబట్టి డెఫినెట్ గా సి బదులు ఆర్ రాసుకోవచ్చు. అంటే యాంగిల్ బి ప్లస్ యాంగిల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees అయితే అవుతుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ పేపర్లో ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇప్పుడు పేపర్ 9 అయితే కంప్లీట్ చేసాం, పేపర్ 10లో ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇప్పుడు మోడల్ పేపర్ 10లో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ద జీరో ఆఫ్ ద పోలినామియల్ p of x is equal to 2x plus 3 is dash అని ఇచ్చారు. సో ఏదైనా ఒక పోలినామియల్కి జీరో కనుక్కోవాలంటే ఆ p of x ని జీరోకి ఈక్వల్ చేయాలి. 2x plus 3 అని ఇచ్చారు కాబట్టి జీరో కనుక్కోవాలంటే p of x ని జీరోకి ఈక్వల్ చేయాలి. అంటే 2x plus 3 ని జీరోకి ఈక్వల్ చేయాలి. +3 ఎటు వెళ్తే -3 అవుతుంది. 2 into చేస్తుంది, ఇటు వస్తే డివైడ్ చేస్తుంది కాబట్టి therefore జీరో ఆఫ్ p of x, జీరో ఆఫ్ p of x ఎంత అవుతుందంటే కనుక -3/2 అవుతుంది. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అయింది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ద గివెన్ లీనియర్ ఈక్వేషన్ 2x plus 3y minus 8 is equal to 0, select another linear equation from the following such that the geometrical representation of pairs so formed is coincident lines. మీకు గుర్తుపెట్టుకోండి, కోఇన్సిడెంట్ లైన్ అవ్వాలంటే అందులో ఉన్న ప్రతి నెంబరు ఖచ్చితంగా వేరే ఈక్వేషన్లో ఉన్న ప్రతి నెంబర్కి మల్టిపుల్గా ఉండాలి. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమి ఇచ్చారంటే 2x plus 3y minus 8 is equal to 0 ఇచ్చారు. దేనికి మ్యాచ్ అవుతుందో చూద్దాం. 4x plus 6y minus 12 is equal to 0. 4x plus 6y minus 16 is equal to 0. ఇక్కడే మ్యాచ్ అయిపోతుంది చూడండి. ఇక్కడ 2 2 jar 4, 3 2 jar 6, 8 2 jar 16 రావాలి. ఇదైతే కాదు. ఇది 2 2 jar 4, 3 2 jar 6, 8 2 jar 16. ఇదైతే డెఫినెట్గా ఈ ఆప్షన్ అవుతుంది. ఒక్కొక్కసారి రెండు ఆప్షన్స్ అయ్యే అవకాశం ఉంది. కానీ నెక్స్ట్ కూడా చూద్దాం. 3x plus 2y minus 8 is equal to 0 అన్నారు. ఇదైతే అవ్వదు, ఎందుకంటే అసలు ఇక్కడ కూడా మల్టిపుల్స్గా అయితే లేవు. 6x plus 4y minus 16 is equal to 0 ఇది కూడా అవ్వదు. అయితే ఇది కోఇన్సిడెంట్ అవుద్ది. మరి అలా కాకుండా 2 2 jar 4, 3 2 jar 6 ఇది మాత్రం మల్టిపుల్గా లేదు. అంటే a1/a2 is equal to b1/b2 అయింది, బట్ నాట్ ఈక్వల్ టు c1/c2 అయింది. అంటే ఇది ఏ లైన్ రిప్రజెంట్ చేస్తున్నట్లు లెక్క, ప్యారలల్ లైన్ రిప్రజెంట్ చేస్తున్నట్లు లెక్క. ఇక్కడ 2/3, 3/2 రెండు సమానం కాదు, అంటే ఇది ఇంటర్సెక్టింగ్ లైన్స్ ని రిప్రజెంట్ చేస్తున్నట్టు. అలాగే ఇక్కడ 2/6 అంటే 1/3, ఇదేమో 3/4, ఇది కూడా ఇంటర్సెక్టింగ్ లైన్ ని రిప్రజెంట్ చేస్తున్నట్లు లెక్క. ఓకేనా. సో మీరు గుర్తుపెట్టుకోవాలి, a1/a2 is equal to b1/b2 is equal to c1/c2 అయితే కోఇన్సిడెంట్ లైన్స్, a1/a2 is equal to b1/b2 బట్ నాట్ ఈక్వల్ టు c1/c2 అయితే ప్యారలల్ లైన్స్, a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 అయితే ఖచ్చితంగా ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ అక్కడ ఆప్షన్స్ మనకి చూసి మీరు చెప్పేయచ్చు, అది మీరు బోర్డు మీద కూడా రాయాల్సిన పని లేదు. ఇఫ్ ax² plus bx plus c is equal to 0 అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే b² minus 4ac దాన్ని డిస్క్రిమినెంట్ అంటారు. అది మోర్ దాన్ 0 అయితే కనుక ఖచ్చితంగా డిస్టింక్ట్ రియల్ రూట్స్ ఉంటాయి. సో అంటే ఆప్షన్ సి అవుతుంది. సెకండ్ వన్ b² minus 4ac 0 అయితే కనుక 2 ఈక్వల్ రియల్ రూట్స్ ఉంటాయి, ఆప్షన్ ఏ అవుతుంది. b² minus 4ac less than 0 అయితే కనుక నో రియల్ రూట్స్ ఉంటాయి. అంటే ఆప్షన్ వచ్చేటప్పటికి సీక్వెన్స్ చూసుకోండి, సిఏబి అనేది ఉండాలి. సిఏబి అనేది ఆప్షన్ సిలో ఉంది కాబట్టి సో థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ సి డైరెక్ట్గా రాసేస్తే సరిపోతుంది. మీరు ఏమీ రాయక్కల, ఎగ్జామ్ పేపర్లో ఆప్షన్ డైరెక్ట్గా రాసేయచ్చు.
ఇఫ్ యూ వాంట్ ఎనీ రఫ్ వర్క్ దెన్ యూ రైట్ ఎట్ రైట్ సైడ్ ఆఫ్ ద పేపర్లో రాసుకుని చివరిలో పెన్సిల్తో ఇలాగ గీత కొట్టేసుకుంటే రఫ్ వర్క్ అంతా ఇటు ఉంటుంది, ఆన్సర్స్ మాత్రం ఇటు ఉంటాయి. పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకుండా డైరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ చెప్తే సరిపోతుంది. ఫైండ్ ద ఎయిత్ టర్మ్ ఆఫ్ ఏపీ అని ఇచ్చారు. 3, 7, 11 and so on. 3, 7, 11 and so on. 3, 7, 11 and so on లో ఎయిత్ టర్మ్ ఎంత అని అడిగారు. ఇందులో ఫస్ట్ టర్మ్ 3. డిఫరెన్స్ d ఈజ్ ఈక్వల్ టు a2 మైనస్ a1 ఈజ్ ఈక్వల్ టు 7 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 4 అయింది. అయితే ఇందులో ఎన్నో టర్మ్ అడిగారు మనల్ని? ఎయిత్ టర్మ్ అడిగారు. an ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d కాబట్టి a8 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 8 మైనస్ 1 ఇంటూ d. a అంటే 3 ప్లస్ 7 ఇంటూ d అంటే 4, 7 4 జా 28, 3 ప్లస్ 28 అంటే ఎంత అయింది? ఆన్సర్ 31 అయింది. ఓకేనా? ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. క్రియేట్ ఏ 3-digit నెంబర్ హూస్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ హ్యాస్ 3 distinct ప్రైమ్ నెంబర్స్. 3 డిఫరెంట్ ప్రైమ్ నెంబర్స్ ఉండేటువంటి ఒక 3-digit నెంబర్ని కనుక్కోమన్నారు. 3 కూడా డిఫరెంట్ నెంబర్స్ అయి ఉండాలన్నమాట. సో 3 డిఫరెంట్గా ఉండేటువంటి 3-digit నెంబర్స్ని కనుక్కోమన్నారు. అంటే 3 డిఫరెంట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉండాలి, వాటిని ఇంటూ చేస్తే వచ్చిన ఆన్సర్ 3-digit నెంబర్ అయి ఉండాలన్నమాట. సో మనం నచ్చింది రాసుకోవచ్చు ప్రైమ్ నెంబర్స్ అంటే. ఏదో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫిఫ్త్ క్వశ్చన్ ఏదో 2 into 3 into 5 అని రాసాను అనుకోండి, అవ్వదు. 2 3 జా 6, 6 5 జా 30 అవ్వదు. అలా కాకుండా మనం ఏం చేస్తానంటే 5, 7, 11 అని రాస్తాం. 5 7 జా 35, 35 11 జా ఎంత అవుతుందంటే 35 అంటే కనుక 385 అవుతుంది. సో 3-digit నెంబర్ అనమాట ఇది. 3 ప్రైమ్ ఫ్యాక్టర్స్ అయితే కనుక వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ 6th ప్రాబ్లం చూద్దాం. జడ్జ్ వెదర్ x ఈజ్ ఈక్వల్ టు 2 ఈజ్ ఏ జీరో ఆఫ్. x ఈజ్ ఈక్వల్ టు 2 అనేది జీరో అవుతుందా లేదని అడిగారు. సో 6th క్వశ్చన్ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x² మైనస్ 4x ప్లస్ 4 అనమాట. 2 అనేది దీన్ని జీరో అవుతుందా లేదు కనుక్కోవాలంటే x ఉంది చోటలో 2 పెట్టండి. 4 minus 8 plus 4, 4 plus 4 8 కాబట్టి 8 minus 8 0 అయింది. సో 2 is 0 of 2 is the 0 of p of x అని రాసేయచ్చు కదా. సో చాలా సింపుల్. 7th క్వశ్చన్ చూడండి. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ కి టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంతో కనుక్కోవాలి. హెమిస్పియర్ కి టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలంటే కనుక మనం హెమిస్పియర్ కి ఫార్ములా ఏంటంటే కనుక టోటల్ సర్ఫేస్ ఏరియాకి 3πr². ఆల్రెడీ అంతకు ముందు పేపర్లో కూడా చెప్పుకున్నాం. ఓన్లీ లాటరల్ సర్ఫేస్ ఏరియా అయితే కనుక ఇది πr² అవుతుంది. 4πr² ఇది 2πr² అవుతుంది. ఈ పైన ఏమో ఇది πr² అవుతుంది. యాడ్ చేస్తే కనుక ఓవరాల్ గా 3πr². ఓకేనా? అదే స్పియర్ కి సర్ఫేస్ ఏరియా అయితే 4πr² అనమాట. హాఫ్ కాబట్టి ఇది 2πr² అయింది. πr² పైన టాప్ కలిపితే 3πr². అంటే ఆప్షన్ ఏమవుతుందండి ఇక్కడ? ఆప్షన్ బి కరెక్ట్ అవుతుంది అనమాట. సో 8th క్వశ్చన్ చూద్దాం. అసెషనల్ రీజనింగ్ క్వశ్చన్ ఇచ్చారు. ఇన్ ద గివెన్ ఫిగర్ ఓ ఇస్ ద సెంటర్, ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఏపీ అండ్ పీబీ అనేవి రెండు కూడా 24 ఇచ్చారు. కరెక్టే కదా? ఒక పాయింట్ నుంచి మనకి ద టాంజెంట్ డ్రాన్ ఎట్ ద ఎండ్ పాయింట్స్ ఆఫ్ డయామీటర్ ఆఫ్ ప్యారలల్. రెండు కరెక్టే, కానీ ఏని ఆర్ అనేది సపోర్ట్ చేయదు. ఎందుకంటే ఇక్కడ మనకి ఏం ఇచ్చారు? సర్కిల్ కి ఇలా 2 టాంజెంట్స్ గీశారు. ఇది 24 అన్నారు, ఇది 24 అన్నారు. సో అసెషన్ ఈజ్ కరెక్ట్. సో రీజనింగ్ వచ్చేటప్పటికి ఇక్కడ సర్కిల్ కి ఎండ్ ఆఫ్ ద డయామీటర్ మీద రెండు టాంజెంట్స్ వేస్తే 2 ప్యారలల్ అన్నాడు. ఇది కూడా కరెక్టే, కానీ ఏ కరెక్టో ఆర్ కరెక్టో, కానీ ఆర్ డస్ నాట్ సపోర్ట్ ఏ అనమాట. సో ఆర్ ఏని సపోర్ట్ చేయదు కాబట్టి సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుంది. ఓకేనా? సో ఇటువంటి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. రెండు కరెక్టే కదా అని చెప్పేసి ఆప్షన్ ఏ పెట్టే అవకాశం కూడా ఉంటుంది. 9th క్వశ్చన్. sin θ ఈజ్ ఈక్వల్ టు 4/3 అవుతుందా? ట్రూ ఆర్ ఫాల్స్ అని అడిగాడు. యాక్చువల్గా sin θ అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. సో ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అంటే ఎప్పుడు కూడా హైపోటెనస్ పెద్దగా ఉంటుంది ట్రయాంగిల్లో. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, హైపోటెనస్ ఎప్పుడు పెద్దగా ఉంటుంది. ఆపోజిట్ సైడ్ అయినా ఎడ్జసెంట్ సైడ్ అయినా చిన్నగా ఉండాలి. అంటే దీని వాల్యూ ఎప్పుడు <1 ఉండాలి. కానీ ఇక్కడ ఏమైంది? మనకి <1 వచ్చేస్తుంది. బట్ sin θ ఈజ్ <1, కానీ sin θ ఎప్పుడు కూడా <1 ఉంటుంది కాబట్టి ఇది ఫాల్స్ అనే ఆప్షన్. రెండు రకాలుగా చెప్పొచ్చు ఇక్కడ. సో ఇక్కడ హైపోటెనస్ అది తక్కువ ఉంది, ఆపోజిట్ సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి సో ఫాల్స్ అని రాసేయచ్చు. లేదు అంటే sin θ <1 లో ఉంది, కానీ నిజానికి sin θ అనేది <1 ఉంది, <1 గా ఉండాలి కాబట్టి సో ఫాల్స్ అని చెప్తాం. 10th క్వశ్చన్. స్టేట్మెంట్ పి. ద ప్రాబబిలిటీ ఆఫ్ విన్నింగ్ ఏ గేమ్ ఈజ్ 0.7. గేమ్ నగ్గడానికి ఛాన్స్ 0.7, ఓడిపోవడానికి ఛాన్స్ 0.5 అన్నాడు. ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. ఎందుకంటే నగ్గడానికి ఎప్పుడైతే మనకి పి ఆఫ్ ఈ అనేది ఎప్పుడైతే 0.37 అయిందో
పి ఆఫ్ నాట్ ఈ ఓడిపోవడానికి ఛాన్స్ 0.3 అవ్వాలి, కానీ అక్కడ ఎంత ఇచ్చారు 0.5 ఇచ్చారు. సో రాంగ్, అది ఫస్ట్ స్టేట్మెంట్. ప్రాబిలిటీ ఆఫ్ షూర్ ఈవెంట్ కూడా 1 కరెక్టే. సో పి అనేది రాంగ్. ష్యూర్ ఈవెంట్ కి ప్రాబబిలిటీ ఎంత అవుతుందండి 1 అవుతుంది. సో ఇది కరెక్ట్. సో పి ఫాల్స్ క్యూ ట్రూ అనమాట. అంటే ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో 11th క్వశ్చన్ చూడండి. ఐడెంటిఫై ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అని అడిగారు. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఎప్పుడు ఆల్ఫా అవుతుంది. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఎప్పుడు ఆల్ఫా అవుతుంది. 90 అయితే కాదు, ఇందులో 90 కూడా ఇచ్చారు. సో ఇక్కడ 90 అనేది రైట్ యాంగిల్ ఇది. సో డిప్రెషన్ యాంగిల్ ఆల్ఫా, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ బీటా అవుతుంది. సో ఆల్ఫా అనేది ఆప్షన్ సిలో ఇచ్చారు కాబట్టి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనమాట. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ వచ్చేటప్పటికి ఆల్ఫా అంటాం, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేటప్పటికి బీటా అని చెప్తాం. సో చూసుకోవాలి, ఇక్కడ డిప్రెషన్ అడిగారు కాబట్టి ఆల్ఫా అనేది సి ఆప్షన్ ఉంది కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్. 12th క్వశ్చన్ చూడండి. సో ఈసీ ఎంత అని అడిగారు డయాగ్రామ్ బట్టి. చాలా జాగ్రత్తగా చేయొచ్చు మీరు. ఇదేదో ఏబిసి అని రాసాము, ఇక్కడ డిఈ అని రాసాము. ఇది 1.5, ఇది 3, ఇది 1, ఇది క్వశ్చన్ మార్క్ వేసాడు. ఈ రెండు ప్యారలల్ కాబట్టి బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం ప్రకారం AD/DB ఈజ్ ఈక్వల్ టు AE బై ఈసీ అని రాసుకుంటాం కాబట్టి 1.5/3 ఈజ్ ఈక్వల్ టు 1/EC. సో ఇది ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అనమాట. 1 2 2 కాబట్టి ఈసీ ఈజ్ ఈక్వల్ టు 2 సెంటీమీటర్స్ అవుతుంది. ఓకేనా? సో ఇలా మనం ప్రతి ప్రాబ్లంలోను ప్రతి పేపర్లోను 12 ప్రాబ్లమ్స్ చొప్పున, ఒక పార్ట్లో 2 పేపర్స్లోంచి 24 ప్రాబ్లమ్స్, అలా మొత్తం 9 పార్ట్స్ మీ ముందుకు వస్తే 9 24s అనమాట. అంటే ఇంచుమించుగా 216 ప్రాబ్లమ్స్. ఇవన్నీ మీరు బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా సెక్షన్ ఏలో 12 మార్క్స్ సాధించగలరు. ఈ డైరెక్ట్గా ఏ ప్రాబ్లమ్స్ రాకపోయినా వీటికి సంబంధించినవి ఉంటాయి కాబట్టి కొంచెం ఈ నాలెడ్జ్ ఉపయోగించుకుని మనం 100 out of 100 అయితే ఈజీగా సాధించవచ్చు. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ సపోర్ట్ ఇలాగే ఇస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.